86వ పద్యం మనసని చెప్పడంలో మనసు జడంబని కొందరు, మనసు జడంబని కొందరు, మనసు పరబ్రహ్మమునసు మరికొందరు, పరబ్రహ్మమునసు మరికొందరు. ఆ మనసు జడంబో జ్ఞానమో మనమే దానికి సాక్షి, వేరే వాడు సాక్షి లేడు, మనమే దానికి సాక్షి. ఆ మనకున్న మనసుని అది జడము పరమాత్మ స్వరూపము పరబ్రహ్మము మనమే దానికి సాక్షి, మనమే దానికి సాక్షి, మనమే దానికి సాక్షి. కాబట్టి అలా మనమే సాక్షి కాబట్టి తర్వాత ఏంటిది మనమే సాక్షి. ఆ విధంగా ముందు ఒక్కొక్క పద్యం ఉంది ఈ మనసు గురించి. మనసన ఆత్మల ఒక్కటే, మనసన ఆత్మల ఒక్కటే. ఈ శరీరంలో ఆత్మ ఈ శరీరంలో అంటే తనువుకు దూరం కాదు, తనువుకు దూరం కాదు. అంటే శరీరంతోనే ఆత్మ ఉన్నది, ఆత్మతోనే శరీరం ఉన్నది. ఆత్మ ఆత్మ అనేది లేవు. తలచి చూసిన మెరుగు మెరిసిన రీతి, ఈ మెరుగు లైటింగ్ స్టార్ ఆకాశంలో మెరుగు ఎలా మెరుస్తుందో అలా మెరిసినట్టు మన మందిరంలో అది తెలుస్తుంది మనకి. ఎప్పుడు మన సత్కరం వాడికి మన మనసును సరిగా పెట్టుకున్నట్టయితే ఈ మనసే అన్నింటికి కారణం. కాబట్టి మనసును మనం జయించాలి. ఈ మనసును జయించాలంటే చాలా కష్టపడాలి. ప్రతిరోజు మనం ఏం చేస్తాము, నేను నిద్ర నుంచి లేచి ఇవాళ నేను ఏ కార్యక్రమం చేశాను అని చెప్పి పడుకునే ముందు ఆలోచించుకుని ఇవాళ ఏమైనా తిట్టామా కొట్టామా, లేదా బదులు ఇచ్చామా, మంచిగా మాట్లాడామా, ఏమన్నా ఆలోచించామా, ఇటువంటి ఆలోచించుకుంటేనే మనం పరమాత్మ దగ్గర చేసినట్టు. ఇవేం చేయకుండా ఒక నమస్కారం పెట్టుకుని ఒక 10 రూపాయలు ఇచ్చేసి ఆ ఆటోని వాళ్ళు చెప్పి ఇంటికి వెళ్ళిపోతే మనకి ఏం తెలియదు. తర్వాత స్వర్గమాత అయితే తర్వాత బ్రహ్మ విద్యావిలాసం తీసుకున్నాం. బ్రహ్మ విద్యావిలాసంలో 47వ పద్యం సర్వమును బ్రహ్మమును, సర్వమును బ్రహ్మమును ఏ సంశయము లేక నీవును బ్రహ్మమే సకలమును ముక్తి కోరబడిన ముక్తి లభించు. అంతా బ్రహ్మమే. సర్వమును బ్రహ్మమును సంశయము లేక నీవును బ్రహ్మమే సకలమును ముక్తి కోరబడిన ముక్తి లభించు. మనం అన్నింటిలో అనే ఆలోచనలో ప్రయాణం చేస్తే ముక్తి కోరకుండా ఉన్నా కూడా మనకి ముక్తి లభిస్తుంది. ఇది 47వ 30వ అయితే అఖిల తత్వము లేనిది, అఖిల తత్వము లేనిది, అఖిల తత్వము లేనిది సన్యాసి యోగి ఆశ్రమాన్ని వేడి అయిన సంసారం ముక్తి సంసారం ఉన్న ఆశ్రమం అయిన అరణ్యం నివాసం ఉన్న యోగి అయిన సన్యాసి అక్కడ వాడు అఖిల తత్వం తెలిస్తే, తత్వం తెలిసిన వాడు ఈ ముక్తి లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. ఈ ముక్తి అది. అందుకని ఆ విధంగా మనం ఏ తత్వం అంటే పెద్ద శిలాశ్రయం నేర్చుకోవాల. మన తత్వమే ఎవరి తత్వం వాడికి 95 తత్వాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 95 తత్వాలు ఇదే. నేనేం చేస్తున్నాను, నేను ఎవరిని. అందుకని ఎన్ని రహస్యములు తెలిసి ఎన్ని ఎరిగి నేను కాలేదు. మేము మహాపదార్థం యథార్థంగా తెలుసుకున్నా కానీ పైవన్నీ వ్యక్తవాదం ఆనంద మహామహిమస్వ సంపద వచ్చుదాకా నిర్వాహ సురాలు వచ్చగావాలని ఈ నేననే దాని మీదే బ్రహ్మ మహర్షి ఎన్నో సంవత్సరాలు ఆయన పర్వాలు కూర్చుని ఈ నేర్పడానికి ప్రయత్నం చేసుకుంటే ఉపయోగం అంతా గోచుకుంటాడు. ఉపయోగం దాంట్లో భాగ్యవంతుడు. ఎందుకని ఆ భగవాన్ చూస్తాడు. ఈ పక్కన ఉన్నవాడు ఈ విషయం వచ్చేదో ఆయన కొండంతా కోరుకుంటాడని చెప్పి పెట్టాడు. వచ్చారు ఏమైనా ఆక్రమించుకుంటున్నావా
కార్యక్రమాలలో మన కనీసం 5%, 10% గురువులో శిక్షించుకోవాలంటే అటువంటి కార్యక్రమాలు చేయాలి. అటువంటి కార్యక్రమాలు చేయాలంటే మనకు స్వీయ క్రమశిక్షణ కావాలి. స్వీయ క్రమశిక్షణ ఎవరు కాలే అక్కడ వాళ్ళు మంచిగా కానీ అక్కడ మున్సిపల్ ఎవరైతే చేస్తాడో అది స్వీయ క్రమశిక్షణ. అటువంటి స్వీయ క్రమశిక్షణ కావాలి. అంతేగాని ఎవరైనా కూర్చుని ఆ కోరిలో చెప్పిన వెళ్ళిపోతే ఏమి చెప్పలేదు. తర్వాత ఈ బ్రహ్మ విద్యా వాసంలో వెలిగెట్టుకోవడం కానుండి, నేను వెలిగెట్టుకోవడం కానుండి, నేను వెలిగెట్టుకోవడం కానుండి తెలియకపోయిన వాక్యము తెలివి చేత తెలియకుండా తనకు ఎక్కువ తెలియలేదు, తనకు ఎక్కువ తెలియలేదు తెలుస్తాను తనకు తెలియకుంటాడు. ఎందుకని తెలియక నేను వెలిగేవాడు కాదనుకున్నాడు. అదే సూర్యులు ఏం చెప్పారు, ఏదో వాళ్ళ కొంచెం నిజమే లేదు, ఎవరో బాధపడగా నాకు ఎదురు లేదా అని చెప్పి ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నంలో కూడా ఏం లాభం లేదు. మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేస్తే అన్ని సంపూర్ణాయి. నాకు రాదు కాదని కృషితో నాటి దుర్భిక్షం. మనం కృషి చేస్తే అన్ని సమకూరుతాయి. మన మనసే కారణం, మన ఎక్కడ నిమిత్తకూడదు. పరీక్ష పేదైనా మనమే కారణం, పరీక్ష పేరైనా మనమే కారణం. మనం చదవాలి, మనం రాయ పరీక్ష. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి. సామాన్య ఏమో లేదు, అక్కడికి లేదు అని చెప్పింది. నీవు నిజము ఈశ్వర స్వరూపం ఉండవు, అవే ఉండవచ్చు. నీ ఎదిగి ప్రకృతి భాష వ్యక్తిగతంగా నీకు కన్ను తాను అదే అమృతం నిన్ను గౌరవిస్తాను. నువ్వు నిజంగా అదే విష్ణువు చెప్తాడు, నువ్వు ఈశ్వరుడు చెప్తాడు, నువ్వు నాశనమేమో అదే చెప్తాడు. ఇన్ని చెప్తావంటే గురువుగా శిష్యుడిగా పెట్టుకుని నువ్వు ఈశ్వరుడయ్యా, నువ్వు విష్ణుమూర్తయ్యా, నీకు నాశనం లేని వాడిని ఈ ప్రకృతి ఆకర్షాలను విడిచి కన్ను నిన్ను తెలుసుకోవాలి, అదే అమృతత్వం ఇస్తుంది అని చెప్పారు. అందుకని అటువంటి అమృతత్వాన్ని మనం పొందడానికి శాశ్వతలా కృషి చేసి గురువుగా ఇచ్చినటువంటి మంత్రాన్ని మనం నిత్యం పఠిస్తూ మంచి కార్యాలు చేస్తూ గురువుగారి ఆశీర్వాదం పొందాలని సకలే జన శుభులు ఉంటుంది. గురు కృపకు పాత్రడైన వాడికి అంతా ఆనందమే, గురు కృపకు పాత్రడైన వాడికి అంతా ఆనందమే. అటువంటి ఆనందాన్ని ఆయన మనం కలగజేయాలని చెప్పి మనసావాడికి కోరుకుంటుంది. వ్యాపారం. ధన్యవాదాలు. పోలీసు చేశాడు, ఎక్కడ మాట్లాడగలరు వాళ్ళు, వారికి పనిచేయడమే మాట్లాడుతున్న సెక్రటరీ 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆయన స్వామి తిరిగిపోతాను. ఇంకా 7 నిమిషాలు కట్టేసింది. వారి ఉపన్యాసం ఇంకా ఆఫీసులో లేదు. ఇంకా మరి వారికి స్వామి ఇచ్చిన కాబట్టి సత్యనారాయణ గారికి మన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సాధన తక్కువ నిర్ణయిస్తాను. కళ్యాణ గుణ కరుణాయ ఆదిగే
కలుషగతవేషభూషయ కైలరీశ కలుషగతవేషభూషయ కైలరీశ వెర్రి జనులము విజ్ఞానమే లేక కోర్కెలను మేము కోరుచుంటుము మీ పాదశిలిపయే నిజమైన కోరిక చిద్విలాస శ్రీ ఉమరీశ చిద్విలాస శ్రీ ఉమరీశ. స్వామి అక్షరంతో ఇక్కడికి వచ్చిన సభ్యులకు నమస్కారం తెలియజేసుకుంటూ సద్గురు వర్యుల పాద పద్మములకు శతకోటి నమస్కారములు సమర్పించుకుంటూ అప్పారావు మాస్టర్ని 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు పెంచవలసిందిగా కోరుకుంటూ స్వామి విషయాన్ని చక్కగా విశదీకరిద్దామని ఉద్దేశంతో ఉన్నారు. మనం రోజు మన ఆరాధన ప్రార్థన చేసుకుంటాం. ఈ ప్రార్థనలో చాలా మంది రకరకాలుగా కూర్చుంటారు. 2 రకాలుగా కూర్చుంటారు. ఒకటి పద్మాసనం, 2 వజ్రాసనం. ఈ విధంగా కూర్చోవడం వల్ల మన శరీరంలో ఉన్న పార్ట్స్ని కరెక్ట్గా సెట్ చేయబడతాం. ఇల్లు బాగుంటేనే ఇందులో మనం ఆరోగ్యంగా ఉండగలం. అలాగే ఈ శరీరం అనే దేవాలయం బాగుంటే ఇందులో ఉన్న దేవుడు జీవుడు హాయిగా సంతోషంగా ఉంటాడు. కనుక ఈ విషయాన్ని గ్రహించి మనం ప్రార్థన చేసుకునే సమయంలో పద్మాసనంలో కూర్చోవడం కష్టం, వజ్రాసనంలో కూర్చోవడం ప్రయత్నిస్తే మనం కంకణాల కన్నా అరిగిపోతుంది. అది మన ఆరోగ్యానికి మంచిది. స్వామి మీద మనకి ఎక్కువ ఏకాగ్రతగా చేసుకోవడానికి బాగుంటుంది. 2 గురువు సద్గురువు. గురువు అంటే స్కూల్లో మాస్టర్ కాదు, ఏదైనా పుస్తకాన్ని చూసి చెప్పేవాడు గురువు. సద్గురువు అంటే ప్రాక్టికల్గా ఆయన ఫస్ట్ ఆయన ప్రిపేర్ అయిపోతారు, మమ్మల్ని ఆ విధంగా మారుస్తారు. గురువు దగ్గర డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు, సద్గురుగా ఇవ్వకూడదు. నువ్వు నిజంగా ఆయన ఇచ్చిన మంత్రాన్ని సాధన చేస్తే నీ డౌట్స్ అన్ని నీకు ఆటోమేటిక్గా క్లారిఫై అయిపోతాయి. మనం ఏది అడగదు స్వామిని, ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. అది ఎవరికి వారి అనుభవంలో తెలియబడుతుంది. 3వది ఏంటంటే మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో అంటే నాకు తెలిసిందో నేను చెప్తున్నాను. నా గుండెలోని రక్తమును పిండి పూత పూసిటివా లేత పొడమి నన్ను బెట్టు కష్టాలు నేను పెట్టుకున్నా. ఈ మాటకు అర్థం నాకు చాలా కాలం తెలిసింది కాదు, నేను ప్రార్థన చేసుకుంటే నాకు తెలిసింది. ఏంటంటే తరచు నా గుండెలో నీ రక్తాన్ని పిండి, మన గుండెలో రక్తాన్ని ఆయన పిండేయలేదు, ఆయన రక్తాన్ని మన గుండెలో పెంచుతాడు. మన గుండె మనకి రక్త ప్రసరణ చేస్తుంది. మన శరీరానికి కావాల్సిన రక్తాన్ని మన గుండె సరఫరా చేస్తుంది. ఆ గుండెలో ఆయన రక్తాన్ని పిండుతాడు. ఆయన రక్తం అంటే తత్వం. ఆ తత్వాన్ని ఆయన మనకు తెలిసి వచ్చేలా చేస్తున్నాడు. ఎందుకు? బెట్టు కష్టాలు నేనెంత పెట్టుకునేలా. ఈ సృష్టిలో భౌతికంగా ప్రాంతిజన్యంగా వచ్చే కష్టాలన్నిటినీ నేను తట్టుకోలేక నీ రక్తాన్ని నాకు పిండి నన్ను తయారు చేస్తున్నావు తండ్రి అని భగవంతుడు మనం ఒక్క పదానికి అర్థం ఆయన మనం ప్రార్థిస్తున్నాం. ఈ విషయాన్ని గ్రహించాలి. నా గుండెలోని రక్తం కాదు, నా గుండెలో నీ రక్తమును పిండి పూత పూసితివా లేత పుడమి నన్ను బెట్టు కష్టాలు నేను లెక్క పెట్టుకునేట. తర్వాత మనం పుష్పం చెప్తాం కదండి. ఆ మంత్ర పుష్పాన్ని నాభి నుంచి శిరస్సు దాకా చదవాలి. ఓం అంటే నాభిలో రావాలి. మామూలుగా ఏదో పెదాలు నాయక మెదిపేయడం కాదు. ఎలా అంటే నాభి నుంచి శిరస్సు దాకా 1 ఆఫ్ ద ఎక్సర్సైజ్. అది ఒక ఎందుకంటే తత్వాన్ని తెచ్చుకోవాలంటే భాష స్పష్టంగా ఉండాలి. మంత్రపుష్పాన్ని ఎవరైతే స్పష్టంగా పలకడం నేర్చుకున్నారో ఎంత కఠినమైన పదములు కూడా సులువుగా చెప్పడానికి అవకాశం ఉంది. మంత్రపుష్పం చెప్పడంలో అది ఆ మంత్రపుష్పానికి అర్థం కూడా ఆ మంత్రపుష్పంలో ఉండే పదాలన్నీ కూడా మన గురించే. అలాగే మనం ఉద్ధరించుకోవాలి. ఆ ఉద్ధరించడం ఏంటంటే అది ఆ మంత్రపుష్పాన్ని స్పష్టంగా ఓం అని కూడా నా గురించి చెప్పాలి. అలా ప్రతి పదం కూడా అది ఒకటండి.
ఆఖరిసారిగా మాట చెప్పిన సెలవు తీసుకున్నాను. శిష్యుడు అంటే ఎవరు తెలిసినా గురుగారి వచ్చి బాబు నాకు పడుకునే పడిపోతే తర్వాత మా అబ్బాయి పడిలో ఉద్యోగం రకరకాల శిష్యుడు వాడు కాదు, వాడు కోరికలతో వచ్చేవాడు. శిష్యుడు అంటే ఎవరంటే నిజమైన శిష్యుడు నా సద్గురువుకి నేను ఏం చేయాలి అని నిరంతరం తప్పించేవాడే శిష్యుడు. మనం ఏదైనా తింటాం, ఇది నా గురువు పెడితే బాగుంటుందేమో. శ్రీరాముడి సభరే ఆ ఏదైనా తిన్నప్పుడు రాముడినే తలుచుకునేదాన్ని. అలాగే హనుమంతుడు ఆయన ఏ పని చేసినా రాముడిని చూసుకొని చేసేవాడు. అలాగే రాముడికి చాలా మంది శిష్యులు ఉన్నారు, అలాగే చాలా మంది ఒక్కొక్క ప్రవక్తలకి కూడా, కానీ ఒక హనుమంతుడినే మనం చెప్పుకుంటాం. అలాగే శిష్యుడు తప్పించాలి, నా గురువుకి నేను ముందు ఉండాలి, నేను నిజమైన శిష్యుడిగా మారాలి. ఆ విధంగా ఎవరైతే తప్పించారో వారే కీర్తించబడతారు. గురువు గారిని ఎక్కడైనా ఎవరైనా చెప్పుకుంటారు, అలాగే శిష్యులు కూడా ప్రత్యక్ష ఉదాహరణ మన సీతారామని ఎప్పుడు మన సభలోని తన విషయాల్లో చెప్తుంటారు. ఆవిడ విషయం శిష్యుడు అనేది ఆ విధంగా పరిణామం రావాలి. ఈ విధంగా పరిణామం ఎవరికి వచ్చిందో వాళ్ళు జన్మధన్యం. మనకి ఇక్కడ వచ్చినట్టు మాత్రాన కష్టాలు తీరిపోతాయనో, లేకపోతే మనం సుఖ సంతోషంలో మునిగిపోతామో, లేకపోతే భోగభాగ్యాలు కలిగిపోతాయనో కాదు. మనిషిగా తీర్చిదిద్దబడతాడు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో. మనిషి అంటే పళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఉన్నంత మాత్రాలు మనిషి కాదు. ఏ శరీరంలో అయితే మానవత్వం ముందు ఉందో వాడే నిజమైన మనిషి. అది మన సద్గురువులు మన అనుభవంలో మనకు మనమే గ్రహించే విధంగా మనం తీర్చిదిద్దారు. ఈ మహోన్నతమైన అవకాశం వచ్చిన సద్గురువులకు సెలవు తీసుకుంటూ అప్పారాన్ని క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్వామి యొక్క దయ ఒకటి నేను అనుకోని రీతిగా పిఎస్ఎన్ రాజు గారు ఉపన్యాసం తర్వాత మాకు రోజు ఒక 5 చెప్తున్నారు. మనకి శివగారు వారు అమ్మాయి మాట్లాడుతుంటే ఎవరో గురువు గారి మీద ఎక్కడో నేర్చుకున్నా వచ్చి మాట్లాడుతుందా పాప అనుకున్నాను. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే శివగారే ఆ పాప ప్రయత్నిస్తున్నాము అని ఒక మాట చెప్పారు శివగారు. నీ గుండెలోని రక్తం అంటే నీ గుండెలోని రక్తం నా గుండెలో అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నేను సుమారు 15 సంవత్సరాలు వస్తున్నాను. నేను ఈవేళ నాకు ఆ విషయం తెలిసింది. తర్వాత పిఎస్ఎన్ దాకా నేను చెప్పడం మర్చిపోయాను. నీ మనసులో నువ్వు అధీనంలో ఉంచుకుంటే నువ్వు ఎన్ని సాధించవచ్చు అని చెప్పారు. అది కూడా ఈవేళ అది తెలుసులు కానీ అసలైన పాయింట్ మనసులో అధీనంలో పెంచుకుంటే మనం ఏ కార్యక్రమమైనా ఏదైనా మనం సాధించగలం. అది వాటి ద్వారా మరి ఎన్ని రోగం ఏమైనా మరి ఇక్కడ ఇంతవరకు ఏదో అనుకున్నాను కానీ శివగారిని ఇక్కడ నేను అవ్వడం ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర చాలా విషయాలు నేను నేర్చుకోవాలని అదే అన్ని విషయాలు అక్కడ విందు మీరు ఎక్కడికైనా మాట్లాడతారు. అది వెళ్ళేదల్లా మహానుభావులు పెద్దవారిని మీరు చదువుకుంటారు మాట. అది ఇది ఆయన ఇక్కడి నుంచి నేనే వాళ్ళకి దండం పెట్టారు. మన ఆధ్యాత్మిక సదస్సులు చెప్పారు గురుగారు ఇక్కడ. నాకు ఆహ్వానం దానికి లేదు, ఆధ్యాత్మికంగానే వచ్చి కూర్చున్నాను పెద్దలు ఏం చెప్తారని. అక్కడ వారిద్దరు ఉపన్యాసాలుగా ఆలోచించాను. శివగారి ఉపన్యాసాలు ఆలోచించాను, నా గారి చదువుకున్న ఉపన్యాసాలు ఆలోచించాను, బుచ్చేటి ఉపన్యాసాలు ఆలోచించాను. అంతవరకు కూర్చున్నాను. మీరు ఒక్కొక్కరు వచ్చినా చెప్తుంటే వీళ్ళు నా దగ్గర చదువుకున్నవాడేనా, వీళ్ళు అందరూ 5 రోజులకు వచ్చి నేను ఎక్కడ నా దగ్గర వచ్చిన ఏ విషయంలో మనం లైబ్రరీకి వెళ్తే మనం చెప్పైపోతాం. వాళ్ళందరూ మనం చెప్పలేము బాబు, ఇంకా స్వామి నీకు నమస్కారం నేను చెప్పలేదు బాబు అనుకుని అక్కడే కూర్చుంటాడు. తర్వాత పెద్దలు అడిగాను, హైదరాబాద్ పెద్దలు ఏమంటే ఇలా అనుకున్నానంటే మరి నా దగ్గర చదువుకుని చూసిన ఎంతో అమూల్యమైన అద్భుతమైన ఉపన్యాసం చెప్తుంటే నేను ఇంకా మైక్ దగ్గర వచ్చి ఇంకా అనుకుని బాబుగా వాళ్ళు ఏమంటే స్వామి నీకు సేవని కలిసేసరికి నా చదువు ఆటలు కూడా ఉన్నాడు. సేవ కన్నా స్వామికి మీరు మొట్టమొదటి
ఉన్నానండి. ఆయన చుట్టూ ఓడిపోయాను. ఏమైనప్పటికీ మన శివగారికి నా హృదయపూర్వకమైన అదిగో ఆశీస్సులు అన్నాను. నేను ఆశీస్సు అల్లాపోతున్నాను. నాకంటే వారి సహోదరులు నా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇప్పుడు రామారెడ్డి గారు, పెరుమల రామారెడ్డి గారు ఏ చూసి బయలుదేరుతున్నారు. నాకు వచ్చి భక్తి యోగం బని మనం విద్యార్థులు కాబట్టి ఆయన కొంత చదువు తీసుకునే మాట కూడా క్షమించాలి. మనం అందరూ విద్యార్థులు కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది సభ, మహత్తు అవతార సభ. ఈ పాఠములటుల నేర్చి కొంతకై మొదలిడే ఈ మతము అఖిలము ఈ మతము అఖిలభూతవాసులు స్వీకరింతురు. ఇంపనవ స్వరాజ్యమాయ మహోదయమిందగులంచు నమ్ముచున్. ఈ సభకు మనుష్యులొకరే అనరాదు. ఈ సభకు మనుష్యులొకరే అనరాదు. స్వర్గంలో వసించువారలు ఆభాసుర చంద్రలోకముల భాసిల్లువారును. రసాతలంబులో వసించువారును వచ్చి జ్ఞానము నేర్చుకొందురు. వచ్చి జ్ఞానము నేర్చుకొందురు. నిజంబుగా జన్మ ధరించున్నట్లుగా. అంటే మనం ఎటువంటి సభలో సభ్యులుగా ఉన్నాం అనేటువంటి దానికోసం ఈ పద్యాలు పాడటం జరిగిందమ్మా. ఈ సభ మహత్త అవతార సభ. ఈ సభకు మనుష్యులొక్కరే అవరా అంటే మనం మాత్రం కాదు. రసాతలంలోను
స్వర్గములోను చంద్రలోకంలోను సూర్యలోకంలోను వసించేటువంటి వారందరూ కూడా వచ్చి ఇక్కడ జ్ఞానము నేర్చుకుందరు నిజముగా జన్మ తరించినట్లుగా. అంటే వారి యొక్క జన్మను తరింపు చేసుకోవడం కోసం మనకు కనిపించకుండా ఉండేటువంటి చాలా ఆత్మలు, చాలా స్వరూపాలు ఈ ప్రాణంలో ఉన్నాయన్నమాట. అంటే మనం ఈ పీఠం గేటు దాటి లోపలికి ఎప్పుడు ప్రవేశించామో ఒక మహా తేజస్సులోకి మనం ప్రవేశించామన్నమాట. ఆ తేజస్సు యొక్క ఆధీనంలో మనం ఉన్నాం. ఈ తేజస్సులోకి మనం వచ్చేటప్పుడు మనం ఎంత పవిత్రంగా ఉండాలి, మన భావం ఎంత పవిత్రంగా ఉండాలి, మన భావం ఏ రకంగా ఉంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యద్భావం తద్భావం అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. మన భావం అకల్మషంగా ఉంటే దానికి సంబంధించినటువంటి పవిత్రత మనకి ఆపాదింపడుతుంది. మన భావం ఇంకో రకంగా ఉంటే, అంటే ఏ రకంగా ఉంటే ఆ రకంగా మనం దానికి మనకు ఆపాదింపడతాం అన్నమాట. ఇంకా సత్యనారాయణ చెప్పినట్టు మనం ఆలోచించుకోవాలి. అంటే ఇక్కడ ఆ పద్యంలో ముందు పద్యంలో చెప్పడం చూశారు మీకు. ఇది మహదావతార సభ. ఇక్కడికి ఈశ్వరతత్వం ఎరుగగోడు సంపద గలవారు, మామూలు సంపద కోసం కాదు. ఎవరు ప్రసాదంలో ఉండేవాళ్ళు అందరూ వచ్చి రావడం ఇక్కడికి మామూలు సంపద కాదు, జన్మ ధరింపజేసుకోవడానికి వస్తారన్నమాట. అది ఈశ్వరతత్వం. ఈశ్వరతత్వం అంటే ఇక్కడ మన పీఠం ఏదో ఒక విషయం గురించి, ఒక కథ గురించి చెప్పదండి. తత్వం గురించి, అంటే మన గురించి చెప్తారన్నమాట. అంటే ఈశ్వర తత్వం, ఈ స్వరం, అంటే ఈ స్వరం ఎలా పలుకుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ స్వరుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా ఉన్నాడు, ఈ ప్రభావం ఏంటి, ఏ రకంగా ఇది దీని పరిణామం ఏ రకంగా ఉంది, ఇది ఎన్ని మార్పులు చెందినటువంటిది, ఈ స్వరం గురించి చెబుతూ ఈ స్వరుణ్ణి ఈశ్వరుడుగా, అంటే మానవుడిగా ఉండేటువంటి మనల్ని ఈశ్వరుడుగా మార్చేటువంటి ఈ పీఠంలో మనం ఉండి ఇలా భౌతికంగా గురువుగారు లేనంత మాత్రాన్ని ఆయన మరి మన సభ్యులు కూడా వచ్చేవాడికి ఇవాళ గురువుగారు లేరండి అంటున్నారు మనవాడు చాలా మంది. గురువుగారు లేరండి అంటే ఈ పీఠం యొక్క మహత్తర విషయం ముందు మనం గ్రహించాలి. ఈ పీఠం ఏంటి, ఈ పీఠం ఏం చెప్తుంది, ఇక్కడ పవిత్ర పీఠాధిపతులు, ఇక్కడ ఆశ్రమములు సమాధులు మహాతపోస్వరూప విశ్వకృతములు. ఇవి తపస్సులకు పాఠకశాలలు. వీరి యందు లోకాశ్రయమైన కోరికలకు ఆస్పదం ఉండదుగా మీరలు ఏ శ్రమలైన పొంది ఇటకేకుడు, మీరలు ఏ శ్రమలైన పొంది ఇటకేకుడు ముక్తి లభించు మైత్రుతాను. అందరికి సెలవు, క్షమించాలి. మరి మేస్టర్ కంగారు పెడుతున్నారు కాబట్టి రామయ్య శిష్యులేనండి. ముందు చదువుకున్నప్పుడు కూడా నా మాట ఆలోచించాడు. ఇప్పుడు ఆలోచించాడు. 2 పద్యాలు చదవాలి బాగున్నాము. నేను ఎప్పుడు చేయలేదు. అంటే వాడు చదువు నాకంటే పెద్దవాడు కొంచెం ఎప్పుడైనా ముందు నాకంటే పెద్దవాడు అయిపోయిన శిష్యులని. ఇప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ సత్యనారాయణ గారు ఒక నిమిషం ఆయన మరి చెప్తాను. దయచేసి ఒక్క నిమిషం మళ్ళీ పరమేశ్వరం అడుగుతాను అనుకుండా శివలాగా ఒక్క నిమిషంలోనే కూర్చొని ఇంకా అనుభవం లేదు. సేవ విషయం అసలు ఒక విషయం చెప్పలేదు. ఒక్క నిమిషం టైం చూసాం. ఈ సేవ గురించి చెప్పాలంటే ఆంజనేయ స్వామి మనం గుర్తుపెట్టుకోవాలి. రాముడు అరణ్యవాసం చేసి వచ్చిన తర్వాత, రాజ్యాన్ని ఎక్కిన తర్వాత వీళ్ళంతా అర్జీ పెట్టుకున్నారు. తమ్ముళ్ళు 4 లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ తల 10,000 అర్జీ పెట్టుకున్నారు. నేను ఒకరిని కాళ్ళు నొప్పుతాను, ఒకరు పక్క వేస్తాను, ఒక టిఫిన్ పెడతాను, మేము అన్నీ సపరేట్ చేసుకుంటామని చెప్పి వీళ్ళందరూ డ్యూటీలు పంచుకున్నారు. అలా ముందే ఆంజనేయ స్వామి చూస్తా ఉన్నాను ఇలా నుంచుని. మరి ఇలా సోదర వాత్సల్యా నేను లేను, మరి అరణ్యానికి వెళ్ళి వచ్చాను, వాళ్ళు డ్యూటీ చేస్తా అన్నారు, వాళ్ళు భోజనం అంటున్నాడు, పక్క వేస్తాను అంటున్నాడు, ఒక కాళ్ళు నొప్పుతాను అంటున్నాడు. వాళ్ళకి డ్యూటీలు అలాట్ చేసేసాను, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, శాంక్షన్ రాసేసాను, నువ్వు గుర్తులేదు. ఆంజనేయులు వేలు చేస్తాను వెళ్ళాడు. అయ్యా రామచంద్రబాబు మీకు తెలియదేమోలే, మీరు రాజ్యమైన ఎంతో కష్టపడి వస్తారు,
మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఆ నిద్ర వచ్చే టైంలో నాకు చిటికేసే అవకాశం ఉంది సాధన, ఒక్క చిటికేసి వెళ్ళిపోతాను. సరే లక్ష్మణుడు వచ్చి భోజనం పెడుతున్నాడు, శత్రువుడు వచ్చి కాళ్ళు పెడుతున్నాడు, మూడు పక్క అసలు అన్ని పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పనులు చేసుకుని 8 గంటలకు చేసి పనులు వెళ్ళిపోతున్నారు. 24 గంటలు ఆగేస్తున్నాడు. అదేంటో అన్నదమ్ములు వచ్చి నువ్వేంటో మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని అంటే మీ అన్నగారు శ్రమ పడాలి, నిద్ర రావాలి, ఆవరించాలి, అప్పుడు కావాలి చిటికేసేది అంటే 24 గంటలు అక్కడే ఉండవు. అటువంటి కోరిక ఈయన అడగటం ఆయన చెప్పడం. అందుకని ఆయన కనుక ఆశీర్వాదం అనుకుంటే బంతిలో ఎక్కడ కూర్చొని పూలు దొరికినట్టే. అది సేవ ఆ విధంగా చేసుకోవాలి. అమ్మ సమయం తక్కువ త్వరగా స్వామికి నా శాస్త్ర నమస్కారములు. సభ్యులకి నా నమస్కారములు. నాకు వ్యతిరేకమై ఉన్న లోకములను నీశ్వరాకాశ జీవులనేవి లేవు గాన వేణి అంతరి జ్ఞాని నేను కలుషగల వేషభూషయ కైలలీష కలుషగల వేషభూషయ ఆ కైలలీష. ఈ పద్యాన్ని భావం. నాకు వ్యతిరేకమైన లోకములు కానీ ఈశ్వరుడు కానీ ఆకాశము కానీ జీవులు కానీ లేవు. అయినను వేణిని అంటని జ్ఞానిని నేను. మనకు కనిపిస్తున్నంత భగవంతుడమైనది. అయినప్పటికీ వీటి అన్నిటికంటే భగవంతుడు శ్రేష్ఠుడు. ఉద్భవించని అని ఆయనలోని పావు భాగమనియు మిగిలిన 30 భాగం గగనంలోని ఉన్నదని తెలియబడినది. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నవి. అవి ఏమిటి అంటే 21 లక్షల జీవరాశులు తల్లి గర్భము నుండి పుట్టినవి, 21 లక్షల జీవరాశులు భూమి నుండి పుట్టినవి, 21 లక్షల జీవరాశులు గుడ్డు నుండి పుట్టినవి, 21 లక్షల జీవరాశులు చెమట రూపముగా పుట్టినవి. అవి 84 లక్షల జీవరాశులు. సృష్టిలో 14 లోకములు ఉన్నవి. అవి ఏమిటి అంటే పై 7 లోకములు: భూలోకము, భువనలోకము, సత్యలోకము, సుహనలోకము, మహాలోకము, తపోలోకము, జనోలోకము. కింద 7 లోకములు: అతలము, వితలము, సుతలము, తలాతలం, మహాతలం, రసోతలం, పాతాళము. అవి 14 లోకములు. అనునవి భగవంతుని యందే ఇమిడి ఉన్నవి. ఆ విధముగా సృష్టి సకలము అంతా పరమాత్మ యందే ఇమిడి ఉన్నప్పటికీ వీటిని అతీతుడే తామరాకుపై నీటి బొట్టు వలె అంతగా ఉండెను. మాయను ఉపాధిగా గ్రహించిన చైతన్యమే ఈశ్వరుడు. అనగా మాయందు ప్రతిబింబించిన చైతన్యముతో కూడిన ఆ పరబ్రహ్మే ఈశ్వరుడు. ఆకాశం పాదమయందు భూత సుప్త ఆకాశం ఇమిడి ఉన్నవి. ఓంకారమే జీవ మనుచు నమి నాకారమునా నన్ను వీక్షించు ఏకమౌనో నీలో ఆకారమునా ఉంది అన్న తత్వవాకు జీవారూపముగా సగుణ బ్రహ్మమని సృష్టి ఎంతయు స్వస్వరూపమైన జీవముగా ఉన్నదని నమ్మి సాధించిన ఈ సృష్టి జీవ సంబీలితమైన ఓంకారముగా ఉన్నదని నమ్మి అదే సాక్షి రూపంగా మారి అవ్యమైన నిర్గణమైన విధానములో సర్వసాక్షిగా మారి ధరించినప్పుడు ఈ ఓంకారాన్ని ప్రణవనాదమని సాతత్వమున తెలియబడినది. ఆ తత్వమే ప్రణవమే జ్యోతి స్వరూపము. ఆ స్వయం జ్యోతియే సృష్టి జీవాచరణకు ఆధారము. నేను ఒక మహామంత్రం గురించి చెప్పుకోతున్నాను. మనం ఉదయం లేచేటప్పుడు, రాత్రి నిద్రపోయేటప్పుడు మనం మహామంత్రం 11 సార్లు ధ్యానం చేసుకోవాలి. మనం ఏ పనన్నా చేసేటప్పుడు ఆ మహామంత్రాన్ని ధ్యానం చేసుకుంటే ఆ పని విజయం సాధిస్తుంది. దీని ఉదాహరణ, ఒక ఆవిడ
బిందె ఎట్టుకొని చెరువు దగ్గరికి వెళ్ళింది. ఆ చెరువు దగ్గరికి వెళ్తే ఆ నీళ్ళు పెట్టుకొని ఇంటికి వస్తుంటే దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకున్నది. అప్పుడు ఆ బింది నెత్తి మీద ఉన్నదని మర్చిపోకుండా ఓ చెయ్య పైకి వెళ్ళి ఇంకో చెయ్య కిందకి వెళ్ళింది. ఆ ముళ్ళు తీసి పాడేసింది. ఇంటికి వెళ్ళాక వెండికాయతో ఆ నీళ్ళు మంచి నీళ్ళు అంతా పైకి వచ్చి చెరువు మట్టి నీళ్ళు అంతా ఎండుపుకాయతో గీసి ఆ మంచి నీళ్ళన్నీ పైకి వచ్చింది. మట్టి నీళ్ళంతా కిందకి వెళ్ళింది. అలాగే మనం మహామంత్రం జ్ఞానం చేసుకుంటే కష్టాలు సుఖాలు అన్నీ గమనించి మంచి లభిస్తుంది. దీని అవకాశం ఇచ్చి స్వామి నమస్కారం. ఎవరైనా ఒక అనుభవం చాలా తక్కువ సమయంలో ఒక అనుభవం చెప్పుకోవాలన్నారు. అనుభవం చెప్పుకోవాలి. ఆంధ్ర గారు మీరు దాన్ని ఈ శాంతింది. మీరు కూడా దయచేసి 5 నిమిషాలు మాత్రమే, 10 నిమిషాలు తక్కువ కాకుండా మీరు అలా ఇష్టం 5 నిమిషాలండి సమయం. స్వామి ఇచ్చిన టైము. గురు బ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్ష్యం, మోక్షమూలం గురోకృప. కాలం, మనసు. ఇప్పుడు రాజుగారు చెప్పారు కాలం గురించి చాలా కష్టం. మనసు గురించి ఇప్పుడు కష్టమే. అది ఎక్కడుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ పని చేస్తుందో తెలియదు. మనం తప్ప చేయాలి. ఆ మనసునే అదుపులో పెట్టుకున్నట్టు తప్ప చేయాలి. తపస్సు అంటే ఏమిటి తెలియదు. మొన్న గ్రామాల ఆరాధనకి వెళ్ళాను. కీర్తన పాడమ్మన్నాను. అప్పుడే మీరు పాడండి. కీర్తన పాడమ్మన్నాను. మీరు పాడండి. కీర్తన పాడమ్మన్నాను. అది మా పాడవమ్మా అని అన్నట్టుగా. కీర్తన అంటే నాకు రాదండి, మీరే పాడండి. పోలే పాట పాడమన్నాం. పాట పాడింది. అదే పాట, అదే కీర్తన. అదే కీర్తన అంటే పాట అంటే కూడా తెలియలేదు. అంటే ఆమె తప్పు కాదు, మనం చెప్పలేదు. ఒక విషయం గురించి పెద్దలో తెలిసిన వాళ్ళు ఏదో అంటే చెప్పాలి. ఆ చెప్పాలంటే అవకాశం కూడా రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ వేయడం లేదని చాలామంది రాలేదు. నేను కూడా ముసలి వచ్చి దర్శనం చేస్తున్నాను. రాజుగారు సాయంత్రం తప్పనిసరిగా రండి అన్నారు. స్వామిదయ వస్తా ఉంటాను. ఒక పెళ్ళి ఉన్నా సరే వచ్చారనుకోండి. కాలాన్ని మనం ఉపయోగించుకోవాలి. దానికి తపస్సు చేయాలి. తపస్సు అంటే 3 రకాలు. కాయక తపస్సు, కాయక తపస్సు. కాయక తపస్సు అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. శరీర శ్రమపడి చేసేది కాయక తపస్సు. శరీరంతో శ్రమపడి చేసే పనంతా కాయక తపస్సు. వాచక తపస్సు ఇది ప్రసంగాలు కానీ, కీర్తనలు కానీ, భజన పాటలు కానీ, పద్యాలు పాడటం కానీ, ప్రసంగాలు చెప్పడం కానీ ఇది వాచక తపస్సు. వాక్కు ద్వారా ఇదో తపస్సు. నీకు తెలిసిన విధంలో మానసిక తపస్సు. మనస్సులో జపించుకోవడం, తన్ను తాను తెలుసుకోవడం, తానులో ఉన్న గుణాలని మంచి గుణాలనే పెంచుకోవడం, చెడు గుణాలనే తొలగించుకోవడం. అభ్యాస వైరాగ్యం. దాన్ని ఏమంటారంటే అభ్యాస వైరాగ్యాలు. మన అభ్యాస వైరాగ్యాలు అంటే అయ్యమయ్యలో ఉంటాం. చెప్పండి, చాలా మంది తెలుసు. అభ్యాసం అంటే తెలియదు, వైరాగ్యం అంటే తెలియదు. అంటే తెలియదు, నాకు తెలిసింది కాదు, ఈ గురువుల ద్వారా తెలిసింది. అభ్యాసం అంటే ఏంటి? నీకు కావాల్సిన మంచినంతా వదిలేసుకోవడం అభ్యాసం. వైరాగ్యం అంటే అనవసరమైన విడిచిపెట్టడమే వైరాగ్యం. వైరాగ్యం అంటే సంసారం వదిలేసి సన్యాసంలో కలిసిపోయి అడవిలో తప్ప చేసుకోవడం కాదు. నీకు పనికిరాని విషయాలు, నీకు అనవసరమైన విషయాలు విడిచిపెట్టడం వైరాగ్యం. అవసరమైన ఈ తత్వజ్ఞానాన్ని, అవసరమైన మంచి విషయాన్ని, పనులకు ఉపకారం చేసే సద్గుణాన్ని ఎందుకు అలవాటు చేసుకోవడం అభ్యాసం. అభ్యాస వైరాగ్యాలు ఉన్నాయి. ఈ కాయిక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. ఈ 3 తపస్సులు ఎవరు గొప్పవారు అని అనుకుంటే నాకు తోసిన విధానంలో కాయిక తపస్సు చేసిన వాడు చాలా గొప్పవాడు. శారీరక పరంగా శ్రమపడేవాడే చాలా గొప్పవాడు. ఆడు ఎంత శారీరక శ్రమ పడకుండా, ఇన్ని సౌకర్యాలు కల్పించకుండా, ఇంత ఏర్పాట్లు చేయకుండా మన దగ్గరకు వచ్చి చేసి చేయలేదు.
శరీరపరమైన శ్రమ ఎవరు చేస్తారో ఆల్రెడీ ఇదంతా నిర్మాణాలు చేసిన, ఇక్కడ కట్టడాలు కట్టినా, ఇక్కడ శుభ్రాలు చేసినా, ఇక్కడ వనాలు పెంచినా, ఇక్కడ సస్యశ్యామలంగా అందరికీ అవకాశాలు కల్పించిన, ఆ పూజా మందిరంలో దర్శనానికి మనం క్రమశిక్షణలో పంపించిన, శారీరక శ్రమ చేసే వాళ్ళే వాళ్ళ 3 తపస్సులకు వాడితే కాయిక తపస్సు వాళ్ళే గొప్పవాళ్ళు. వాళ్ళు సంతోషపడతారు వచ్చేస్తూ. వాళ్ళు చేస్తుంటే చూసిన వాళ్ళు సంతోషిస్తారు, చేయించే వాళ్ళు సంతోషిస్తారు, ముగ్గురు సంతోషిస్తారు. వాటి తపస్సు వల్ల ఇద్దరు సంతోషిస్తారు, చెప్పైనా వినే మీరు ఇద్దరు సంతోషిస్తారు. మానసిక తపస్సు ఆయనే సంతోషిస్తారు. చూసారా, దీనికంటే ఏది గొప్పదంటే కాయిక తపస్సు గొప్పది. మానసిక తపస్సు కంటే కూడా మానసిక తపస్సు కూడా వాచిక తపస్సు కంటే కూడా శారీరక తపస్సే. నేను ఏమో నాకు తప్పులో నాకు బిడ్డలు మొత్తం కానీ మాకేం తెలుసండి జ్ఞానం అనుకుంటారు. జ్ఞానం అంతా వాళ్ళ దగ్గరే ఉంది, అది మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి ఈ తపస్సులు ఏంటంటే చేసే ప్రతి పని తపస్సే. నువ్వు తప్పించడం, ఆ పని చేయాలని తపన, ఆరాధన చేయాలని తపన, ఆధ్యాత్మిక తెలియాలని తపన. దానికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే మధ్యత మధ్యత ప్రాణ హృదయంగా మనస్మరం కింద